ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనేటువంటి వచనము. ఈ సృజించెను అనేటువంటి మాటకి, శబ్దానికి హీబ్రూ భాషలో ఉపయోగించినటువంటి పదం ఏంటంటే బారా అనేటువంటి పదం. ఆ పదానికి అర్థం ఏంటంటే ఏమీ లేని నుండి ఒకదాన్ని తయారు చేయడం, ఒకటి తయారు చేయబడడం. కేవలము దేవునికి మాత్రమే ఉన్నటువంటి సామర్థ్యాన్ని సూచించేటువంటి ఆ యొక్క అర్థాన్ని ఇచ్చేటువంటి పదంగా బారా అనేటువంటి పదము అక్కడ రాయబడి ఉన్నది. తర్వాత మరి మనుషులు ఏం చేస్తారండి? మనుషులు ఉన్నటువంటి ఈ యొక్క భూమి మీద లేకపోతే సృష్టిలో ఉన్నటువంటి ముడి పదార్థాలను తీసుకొని వాటి నుంచి తయారు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఏదైనా వస్తువులు కానీ కావాల్సినటువంటి వస్తువు. కాబట్టి మనిషి ఎప్పుడు కూడా దేవుడు చేసినటువంటి ఆ యొక్క ఏదైతే ఏమీ లేని నుండి తయారు చేయడం అనేటువంటిది ఒక దాన్ని అది చేయలేడు. కానీ మనిషి చేసేటువంటి దానికి ఉపయోగించినటువంటి పదము ఆసా అనేటువంటి పదము, ఏఎస్ఏ. కాబట్టి ఈ యొక్క సృజించెను దేవుడు మాత్రమే ఏమీ లేని నుండి ఈ యొక్క సృష్టిని, ఈ యొక్క ప్రపంచాన్ని, ఈ యొక్క లోకాన్ని, కనబడేటువంటి కనబడనటువంటి ఆ యొక్క సృష్టిని అంతా కూడా కలుగజేశాడు. కాబట్టి ఏ విధంగా అయితే బైబిల్లో 1వ అధ్యాయము 1వ వచనము దేవునితో స్టార్ట్ అయిందో, అదేవిధంగా మన జీవితాలలో ప్రతి అంశము, ప్రతి విషయంలో దేవునికి మొదట ప్రాధాన్యత మనందరం కూడా ఇద్దాము.